సమ్మెకు సిద్ధమవుతున్నారు. చర్యలకు పిలవకపోతే మే 7 నుంచి సమ్మె తప్పదని ఆర్టీసీ జేఏసీ హెచ్చరిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరుతోంది. సమ్మెను నివారించడానికి ప్రభుత్వం ముందున్న అవకాశాలు ఏంటి? కార్మికుల డిమాండ్లకు ఎంత ఖర్చు అవుతుంది? ఈ విషయాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ సమ్మెను నివారించాలంటే ఏం చేయాలి? కార్మికులు వెనక్కి తగ్గాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? కార్మికులు చేసిన ప్రధాన డిమాండ్లు ఏంటి? మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఉంది. దాంతోపాటు ఆర్థిక పరమైన కొన్ని డిమాండ్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 21 డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళు మే 7వ తేదీ నుంచి సమ్మె చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి అంటే చర్చలకు పిలవాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఆర్టీసీ కార్మికుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. చర్చలకు పిలవాలి అంటే అఫీషియల్ గా పిలవాలి అంటే ఇప్పుడు ఏదైతే కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయో వాళ్ళని చర్చలకు పిలవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే అలాంటి అఫీషియల్ గా ఎక్కడ చర్చలకు పిలవకుండా కేవలం సీఎం గానీ అదేవిధంగా రవాణా శాఖ మంత్రి తమ దగ్గరకు వస్తే అంటే 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ మీరు వస్తే మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మీతో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అయితే ఆర్టీసీలోని కొంతమంది కొన్ని యూనియన్లు మాత్రం ఈరోజు ఆర్టీసీ సమస్యలకు సంబంధించేసి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడం జరిగింది. అయితే ఈ ప్రధానంగా ఏదైతే ఆర్టీసీ సమ్మె అంటే కార్మికులు సమ్మె చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో దీనికి సంబంధించి ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు ఏంటి చూసుకుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా పని భారం తగ్గించాలి, అధికారుల వేధింపులు తగ్గించాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయో వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, వాటి నిర్వహణ కూడా ప్రభుత్వమే అంటే ఆర్టీసీ ద్వారా చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ డిమాండ్లు చేస్తున్నారు కాబట్టి అంటే వీటిలో 21 డిమాండ్లలో ప్రధానంగా చూసుకుంటే ఆర్థికపరమైన డిమాండ్లు కొద్దిగా ఉన్నాయి, మిగతా అన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించే సమస్యలే ఉన్నాయి. కాబట్టి వాటి దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందా లేదనైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ కనుక సమ్మెకు దిగితే అది ప్రయాణికులపై చాలా భారం పడే అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి స్కీమ్ ఉందో దానిపై కూడా భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మహిళలంతా కూడా ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఉచితంగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆర్టీసీ కార్మికులు కనుక సమ్మెకు దిగితే ఉచిత ప్రయాణం అంతా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆర్టీసీ కార్మికులు దాదాపు ఆర్టీసీలో 9,400 బస్సులు ఉన్నాయి. వీటిలో అద్దె బస్సులు దాదాపు 3,000 చిల్లర బస్సులు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు దాదాపు 400 బస్సుల దాకా ఉన్నాయి. ఈ అన్ని బస్సులు అంటే 3,200 బస్సులు అద్దె బస్సులు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు అన్ని కలిపి కూడా 3,200 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులన్నీ కూడా తిరిగినప్పటికి కూడా ప్రయాణికులకి పూర్తి స్థాయిలో వాళ్ళ గమ్యస్థానాలు చేర్చే అవకాశాలు అయితే లేవు. ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్టీసీ సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తే ఇబ్బందులు ఉండవు. అయితే మనం ఇందాక మాట్లాడినప్పుడు కార్మికులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి 300 కోట్ల లాభం వస్తుందని చెప్తున్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి 50 కోట్లు కేటాయిస్తే సరిపోతుంది, సమస్యలు పరిష్కరిస్తాయి అంటే దీంట్లో ఏదైతే 21 డిమాండ్లు పెట్టారో ఆ 21 డిమాండ్లలో ప్రభుత్వం పరిష్కరించదగ్గ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగ భద్రత అనేది ప్రభుత్వం తీసుకునేది డెసిషన్, అదేవిధంగా అధికారుల వేధింపులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించాలంటే అది ప్రభుత్వం తీసుకునే వీటిలో ఎలాంటి ఆర్థిక పరమైన అంశాలు లేవు, కేవలం ప్రభుత్వం తీసుకునే డెసిషన్ మీదనే ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేటు వాళ్ళే ఉద్యోగులుగా ఉంటారు. అదే ఆర్టీసీకి ఇస్తే నిర్వహణ అనేది తక్కువగా ఉంటుంది, ఆర్టీసీకి కొత్త ఉద్యోగాలు కూడా కల్పించిన అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఆర్టీసీ సమ్మెకు సంబంధించేసి మే 7వ తేదీ అంటే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా సమ్మెకు దిగుతామని చెప్పేసి కార్మిక సంఘాలు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేయాల్సిన అంశాలు ఏంటని మనం తీసుకుంటే ఇప్పటికైనా అంటే రేపు ఒకరోజే ఉంది అంటే రేపు రాత్రి 12 గంటల లోపు చర్చలకు పిలిస్తే సమ్మెకు తాము పోయే అవకాశాలు లేవు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కావాలి, సమ్మెకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చర్చలకు పిలిస్తే మాత్రం సమ్మెకు పోము అని చెప్పేసి చెప్తున్నారు. ఉన్న 21 డిమాండ్లలో కొన్ని సమస్యలను పరిష్కరించినా వాటిని సానుకూలంగా ముందుకు వచ్చి సమ్మెకు పోము అని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని చెప్పేసి ఇటు కార్మిక సంఘాల నేతలు కానీ అదేవిధంగా మేధావులంతా కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం ఒక రోజు మాత్రమే ఉంది, ఆ ఒక రోజులో ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టీసీ సమ్మెకు దిగితే మాత్రం ప్రయాణికులపై కానీ అదేవిధంగా అందరిపై భారం పడే అవకాశం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అంటే ఆటోలు కానీ మిగతా అన్నిటి కూడా రేట్లు
రేట్లు పెంచేసి ప్రయాణికులు దోచుకునే అవకాశాలు ఉన్నాయి. రవాణా వ్యవహారంలో అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలను పరిష్కరించాలంటే ఆర్టీసీ సమ్మెకు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేవు అని చెప్పేసి సీఎం చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నిధుల సమస్య ఏదైతే ఉందో వాటిని కొంత టైం బాండ్ పెట్టేసి ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి దానికి తాము సానుకూలంగా ఉన్నామని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ దిశగా అంటే రవాణా శాఖ మంత్రి కానీ అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం కానీ ఇటు సీఎం కానీ వీళ్ళని చర్చలుగా అంటే యూనియన్లు ఏదైతే ఉన్నా ఆ యూనియన్లను సమ్మె నోటీస్ ఇచ్చిన యూనియన్లు పిలిచేసి చర్చలకు పిలిస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా వాళ్ళంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితే ఉంది. కెమెరామెన్ ఆనంద్తో రామ్ నరేష్, మహా న్యూస్, హైదరాబాద్ నుంచి.